మీ మహాకృప, మీ కనికరము, మీ దయ, మీ వాస్తుతిని బట్టి ఇటు శ్రేష్టమైనటువంటి ఇక సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో వాక్యాలకు వెళ్తుండగా ప్రభు నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మనము నిమిత్తమైన రీతి తనకు తెలిసి యోనా సంగతి మనము మాటి వారమాచును జ్ఞాపకము చేసి కొనుచు స్మరణ పౌలు గారు ఎబ్రేయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఆయన అనేక ప్రాంతాలు సంచరిస్తూ మరి స్వార్థను ప్రకటిస్తూ అనేక ప్రాంతాల్లో సంఘాలని కట్టి కొన్ని ఆత్మలు అక్కడ రక్షింపబడిన తర్వాత వారిని బలపరిచి వారికి ఆ సంఘాన్ని అక్కడ అప్పగించి తిరిగి మరో ప్రాంతానికి వెళ్ళేవారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ పని నేను చేయాలని. మనం ఎలా ఉంటున్నాం? ఎక్కువ సమయంలో తక్కువ పని. అంటే వారానికి ఒక రోజు ఆయన సన్నిధిలో వచ్చి కూర్చోవడానికి కూడా మనం ఇబ్బంది పడుతుంటాం చాలా మటుకు. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి మరి పౌలు గారు, పేతురు, ప్రభుతో ఉన్నటువంటి శిష్యులైన వారు ఒక రకంగా ఆ కాలంలో యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా నా దేవుని కొరకు నేను పని చేయాలి అనేటువంటి తృష్ణ కలిగి ఆసక్తి కలిగి అంత మాత్రమే కాకుండా బ్రతుకుట క్రీస్తు కొరకు అనేటువంటి రీతిగా వారి విశ్వాస జీవితాలు ఉండేవి. కాబట్టి మనం యేసుక్రీస్తుని విశ్వసించాము అని చెప్పుకోవడం కాదు. కాబట్టి ఆ విశ్వాసానికి తగ్గ మనం పనిచేసే వారికి ఉండాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి ఆలోచన ఏమిటంటే నా దేవుని కొరకు నేనేం చెయ్యాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారిని దేవుడు దర్శించినప్పుడు దమస్కు మార్గంలో మరి అతడు వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించినటువంటి వెంటనే అతడు మార్పు చెంది మారు మనసు పొందుకొని వెంటనే దేవుడు తన మాట ఏమిటంటే ఇప్పుడు నేనేం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక వాక్యం వింటున్నారంటే ఆ వాక్యాన్ని శ్రద్ధగా మన హృదయంలో తీసుకొని ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితాల్ని సరి చేసుకుంటూ
సరి చేసుకుంటూ దేవుడికి మన మహిమకరంగా మార్చబడేటువంటి వారిగా తయారు కావాలి. కాబట్టి పౌలు గారు ఆ రీతిగా అనేక ప్రాంతాల్లో, ఉదాహరణకు కొంపల్లిలో ఒక సంఘం మనకుంది, ఇది కొంపల్లి సంఘం అంటాం మనం. బొల్లారంలో సంఘాన్ని బొల్లారం సంఘం, వాటికి పేర్లు ఉంటుంది, కానీ మన గుర్తింపు ఏంటి? బొల్లారం. కాకాని తోట అనగానే గుంటూరు గుర్తుకు వస్తుంది, రహమత్ నగర్. ఇప్పుడు ఈ సంఘాలు కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అంటే దేవుడు ఆ స్థలాలు పంపించి నడిపించి ఈ విధంగా సంఘాలు ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నారు. అలాగే పౌలు గారు కూడా అనేక ప్రదేశాల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సంఘాలు కడుతూ, సంఘం కట్టుబడి వారిని అక్కడ కొంతమంది మందగా ఏర్పడిన తర్వాత అందులో ఒకరిద్దరు ఎవరైనా నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు దేవుడికి మహిమకరంగా జీవించాలని ఆసక్తి కలిగిన వారికి అప్పగించి మరో ప్రాంతానికి వెళ్ళిపోయి తిరిగి ఆయన ఎక్కడున్నా సరే తిరిగి ఆయన ఏం చేసేవారంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు కొన్ని విషయాలు పత్రికలు రాసేవారు. మనం ఇప్పుడు చదువుతున్నాం అన్నీ ఏంటంటే పత్రికలు, ఉత్తరాలు. ఏమిటంటే ఒకప్పుడు సెల్ ఫోన్స్ ఉండేవి కావు, ఆ రోజుల్లో ఉత్తరాలే ఉండేవి. నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా, అక్కెలా ఉంది, చెల్లెలా ఉంది, చిన్న మాట అయితే 15 పైసలు ఉండేది ఒక కార్డు. ఇంకాస్త చరిత్ర రాయాలంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి కదా విషయాలు, ఇక రాసేవాళ్ళంటే ఇన్లైన్ లెటర్ అంట. అది ఎక్కువైతే కొంతమంది ఇంకా 4 పేజీలు రాసి ఇంకా ఖర్చుగా కాస్త ఎక్కువ పెట్టేవారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే దాంట్లో నేను బాగున్నాను అని ఈ ఉత్తరాల విధంగా ఒకరొకరు యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఈ రోజు పంపిస్తే వచ్చే అమావాస్య కదా చేరేది. ఒక్కోసారి ఏమైందంటే ఎవరో ఒకరు బాగున్నాడు, ఆడు చనిపోయి ఎంతో కాలం అయిపోతుంది, అప్పుడు ఎప్పుడో చేరుతుంది. అంటే ఆ రీతిగా ఉండేది పరిస్థితి. సరే, కాబట్టి ఇప్పుడు పౌలు గారు కూడా ఈ హెబ్రీ అనేటువంటి ప్రాంతంలో స్థాపించిన సంఘాన్ని ఉద్దేశించి, అంటే ఒక దైవజనుడు ఒక స్థలంలో నిలబడి మాట్లాడిందంటే దైవాత్మ అభిషేకంతో నింపబడి మాట్లాడారంటే కేవలం అక్కడ ఉన్నటువంటి వారికి ఆ మాటలు వర్తిస్తాయని అనుకోకూడదు. ఆ మాటలు ఒకవేళ లైవ్లో ఎక్కడ వింటున్నా కూడా వారికి కూడా ఇవి వర్తిస్తాయి. అంటే సంఘంలో యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన వెంబడించి ఆయనకి మహిమకరంగా జీవించాలన్నటువంటి వారందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. కాబట్టి మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, దేవుని కృప పొందకుండా దేవుడు ఆయన ఈ సృష్టి లోకంలో ఉన్న వారందరి మీద కృప చూపిస్తారు. అయితే ప్రత్యేకంగా దేవుని వారసులైనటువంటి మన పట్ల ఇంకొద్ది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా అంటే దేవుని ఉద్దేశం ఏమిటంటే తన సొంత కుమారులుగా ఎవరైతే బాప్తిజం తీసుకొని యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన్ని అంగీకరించి ఇక ఆయన్నే నేను వెంబడిస్తాను అని తీర్మానం చేసుకునేటువంటి వారందరినీ కూడా తన సొంత కుమారులుగా దేవుడు ఎన్నుకుంటాడు. అంటే పరలోకపు వారసత్వం వారికి అందింపబడుతుంది. బాప్తిజం తీసుకోనంత వరకు కూడా వారు ఎవరి బిడ్డలు అంటే వారు దయ్యాల బిడ్డలు. ఏమంటారు దాన్ని? అండర్లైన్ చేసుకోండి, దాన్ని లేక రాసుకోండి. కాబట్టి నోట్ దిస్ పాయింట్ అంటాడు కదా, మిలాడ్ నోట్ దిస్ పాయింట్ అని చెప్పేసి, అంటే జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అంటే ఒక ఓటు వేయడానికి ఒక 18 సంవత్సరాలు దానికి ఒక గుర్తింపు. ఓటు వేయడానికి ఈ అబ్బాయికి 18 సంవత్సరాలు వచ్చిందంటే ఓటు వేసే హక్కును గవర్నమెంట్ కల్పించింది. అలాగే రక్షణ విషయంలో వచ్చేసరికి 18 సంవత్సరాలు అంటే ఈలోగా ఇంకెక్కువైపోతుంది కాలం. కాబట్టి 13 సంవత్సరం వచ్చిందంటే 10th క్లాస్ ఏ క్లాస్కి వస్తుంది చెప్పండి? 10వ తరగతి వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు వస్తాయి? ఖచ్చితంగా 13, 14, అవునా కదా? వస్తాయా? నువ్వు 10th క్లాస్ పాస్ అయినప్పుడు ఇప్పుడు ఎంత వయసు? 15, రైట్. ఇప్పుడు అర్థమైంది కదా? అంటే 15 సంవత్సరాలు వచ్చాయంటే పిల్లోడికి ఏం చేయాలి? బాప్తిజం ఇవ్వాలి. మనం ఆ రక్షణ వారు పొందుకోవడానికి ప్రయత్నించి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని కాపుదల ఉంటుంది, దేవుని కృప వారి పట్ల ఉంటుంది, దేవదూతల యొక్క కంచె వారి పట్ల ఉంటుంది. ఇప్పుడు ఈ యవ్వనస్తులు ఏమవుతుందంటే ఎక్కువగా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. యవ్వనస్తులు తప్పక పడిపోదని వాక్యంలో ఉంది.
అంటే వయసు పెరిగినా కొద్దీ వీరు ఏమవుతారంటే ఎక్కువగా పడిపోవడం అంటే బోర్ల పడిపోవడం కాదు, పాపంలో పడిపోతారు, లోకంలో పడిపోతారు, దేవుడికి ఆయాసకరంగా తయారవుతారు, తల్లిదండ్రుల పట్ల అవిధేయతకరంగా వారికి ఇంకేమవుతుంటే నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఎలాగైనా బ్రతకగలుగుతానటువంటి ఒక ధీమా వారికి వచ్చేస్తుంది. అంటే అనుభవం లేకుండా వారు అలాంటి ఆలోచనలకు వెళ్ళిపోతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు 15వ సంవత్సరం అంటే 10th క్లాస్ వయసు వచ్చిందంటే ఖచ్చితంగా మగపిల్లలు ఏం చేయాలంటే, ఆడపిల్లైనా మగపిల్లైనా ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవడానికి ప్రయత్నించాలి. అది మంచిది, అది దీవెన, పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి ధన్యత దేవుడిస్తాడు. పాపంలో పడకుండా దేవునికి ఆయాసకరంగా అవమానకరంగా తయారవకుండా ఉండాలంటే, ఇంకా ఆత్మీయంగా ఎదగాలంటే, దేవునికి మహిమకరంగా తయారు కావాలంటే పిల్లల్ని ఎక్కువగా దేవుని సన్నిధి సావాసంలో పెంచడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనివని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొని ఒక పూట కూటి కొరకు కలగురు గుంపునో మరి ఏదో కూర ఆ కూర కొరకు ఏశావు ఏం చేస్తాడంటే తన జ్యేష్ఠత్వపు హక్కును, అంటే ఆ కాలంలో పెద్ద కుమారుడికి ఇంటి ఆస్తిలో వాటా కాస్త ఎక్కువ ఉండేది, పెద్ద కుమారుడికి కాస్త ఎక్కువ అర్హత ఉండేది. అంటే తండ్రి తర్వాత కొడుకే, పెద్ద కుమారుడే దాని యొక్క ఆ బాధ్యత భారం మోసేవాడిగా ఉంటాడు. కాబట్టి ఆ హక్కు విషయంలో, ఆధిక్యత విషయంలో, లేక ఆశీర్వాద విషయంలో పెద్ద కుమారుడికి ఎక్కువ పాలి భాగస్తుడు ఉండేవాడు. అయితే ఏశావు ఏం చేశాడంటే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. కాబట్టి ఈ పెద్ద కుమారుడు పోగొట్టుకోవడం వల్ల ఏమైపోయాడంటే చిన్న కుమారుడు ఆశీర్వాదానికి కర్తగా మారిపోయాడు. ఎవరతను యాకోబు ఆశీర్వాదానికి కర్తగా మారిపోయాడు. దాని ఫలితమే ఇప్పుడు ఏమైపోయింది, యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారుల్ని ఇజ్రాయెల్ గోత్రకర్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అంటే ఒక పూట కోటి అంటే చిన్న విషయాల్ని, చిన్న వాటి కొరకు దేవుని సన్నిధి సావాసాన్ని మనం ఒకసారి పోగొట్టుకునే వారికి ఉంటాం. నా జీవితంలో ఒకసారి ఇలాగే నేను కాంట్రాక్ట్లు చేస్తున్నటువంటి సమయంలో ఒక ఆదివారం రోజు అక్కడ పని భారాన్ని బట్టి నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. నేను వెళ్ళకుంటే పని కాదేమో, మనుషులు ఇబ్బంది పడతారేమో ఆలోచన కలిగి అక్కడికి ఆ రోజు ఆదివారం ఆరాధన మానేసి ఆ పని చూడడానికి వెళ్ళిపోయాను నేను. సరే, పని చక్కగా జరిగింది, అధికారులు మెచ్చుకున్నారు, బాగానే ఉంది. కానీ తెల్లారితో ఏమైపోయిందంటే ఆ కాంట్రాక్ట్ పోయింది. కాబట్టి ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి దేవుని సన్నిధి ఈ ఆదివారపు ఆరాధనని మనం చాలా నిష్ఠ కలిగి, క్రమము కలిగి మనం పాటించేటువంటి వారు ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆ తర్వాత ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. కాబట్టి ఇచ్చిన సమయాన్ని మనం ఎప్పుడూ కూడా దాన్ని పాడు చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకునేటువంటి వారు ఉండాలని పరిశుద్ధాత్మ మనతో మాట. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చేయాలి? మీరు నన్ను వెతికిన ఎడల,
మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. మందిరానికి వస్తున్నాం మనము. మొదటిది ఏమిటి? ఆదివారం ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మనం మానకూడదు. వెతకాలి, వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, సన్నిధిలో ఉండాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, స్తుతించాలి. ఆరంభ ప్రార్థన నుంచి ఆఖరి ఆశీర్వాదం వరకు కూడా సన్నిధిలో మనం ఉండేటువంటి వారికి ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? వెతకాలి, దేవుణ్ణి వెతకాలి, నేను వెళ్ళాలి, త్వరపడాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని పని చేయాలి. సందర్భం వచ్చింది కాబట్టి జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇది స్మెల్ వస్తుంది ఒకటి, అవునా కదా? ఒకప్పుడు ఈ స్మెల్ వచ్చేది కాదు. ఎందుకు చెప్తున్నా? కాబట్టి అంతము వరకు నమ్మకంగా ఉన్నవాడే. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఆ రోజు ఒకప్పుడు కొంపల్లి సంఘం అంటే నేను ఎంతో ప్రేమించాను. ఆ కొంపల్లి సంఘం అని గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే టైం అంటే టైము, పద్ధతి అంటే పద్ధతి, సిస్టమ్ అంటే సిస్టము, సమర్పణ అంటే సమర్పణ, ప్రేమ అంటే ప్రేమ, తిండి అంటే తిండి. కాబట్టి అది ఏదైనా సరే. అయితే ఏం చేయాలంటే దానికి అంతం వరకు కూడా అది ఆ రీతిగానే మనం పాటించాలి. ఒకే ఒక్కసారి నేను అనుకుంటాను, ప్రారంభంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్పూన్ చప్పుడు కూడా నాకు వినపడకూడదు. తర్వాత ఇదిగో ఈ వస్తుంది కదా సువాసన, ఇది రాకూడదు. అంటే ఎందుకు చెప్పాను? అప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదని. డిస్టర్బెన్స్ అనేది మనకి ఉండకూడదు. కాబట్టి ఏశావు ఏం చేశాడు? కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. ఇది ఒక హెచ్చరిక మనకి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో మనం ఎలాగుంటున్నామో, ఒకరికి ఇబ్బందిగా ఉంటే కనుక మరొకరు దాన్ని చేత పూనుకోవాలి. ఎప్పుడు ఒకరే అంటే అది కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది నా పని, ఇది దేవుడి పని, నేను చెయ్యాలి, నేను కూడా ప్రయాసపడాలి, దేవుడిచ్చే బహుమానాన్ని నా పని చేయువారికి నేను బాకీ పడిన అంటాడు దేవుడు. ఏమంటే ఎంతమంది చేస్తున్నారు చెప్పండి దేవుడి కోసం? ఏ పని చేస్తున్నారు చెప్పండి? ఒకవేళ ఒక్కొక్కరిని నేను ప్రశ్న అడిగితే కనుక ఎవరైనా నేను ఈరోజు వచ్చి ఈ పని చేశానని చెప్పగలుగుతారా? ఏమండి, ఈ మాట ఎందుకు అంటున్నంటే, దేవుడి పని చేస్తే దాని తగ్గ గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. నా పని చేయవారికి నేను ఎంత మాత్రము బాకీ పడను. పని చేయడం అంటే కేవలం సమయానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళిపోయేంత మాత్రం అది పని కాదు. సంఘంలో పరిచర్య చేయాలి, సహకరించాలి, అన్ని రకాలుగా ఎన్నో పనులు ఉంటాయి చేయాలనుకుంటే. వాటన్నిటిలో కూడా మనము పాలు పంచుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఒకసారి మరొకసారి 20 గ్రంథము 29:13 కాబట్టి మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో ఎలా ఉండాలి? పూర్ణ మనసుతో. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసు. మనం ఎక్కడుండాలంటే దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా దేవుని మాటలు వినాలనేటువంటి ఆసక్తి, ఆలోచన మనలో ఉండాలి. తర్వాత నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. దేవునికి స్తోత్రం. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుడు కనపరుచుకోవడం అంటే నేను ఎలాగుంటాను, నేను ఏం చేస్తాను, నేను మీకు ఏమి ఇస్తాను, నేను మీ పట్ల ఎలాంటి కార్యాలు జరిగిస్తాను, నా ఉద్దేశం ఏమిటి, నా చిత్తం ఏమిటి, నా ఆలోచన ఏమిటి, నా ప్రణాళిక ఏమిటి, అసలు నేను ఎందుకు ఎన్నుకున్నాను, నీతో మాట్లాడతాను, నీకు తెలియజేస్తాను, నిన్ను నిలబెడతాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు మనం ఏం కోరుకుంటాము? ఎంతసేపు దేవుడు నిన్ను దీవించును గాక, ఇలాంటి వాక్యాలంటే చాలా ఇష్టపడతాను. దేవుడు నిన్ను రోజు వచ్చి ఇక్కడ అవన్నీ కడుగుమంటున్నాడంటే, దేవుడు నిన్ను వచ్చి మొత్తం తొడమంటున్నాడు, ఇంకేదో చేయమంటున్నాడంటే అలాంటి వద్దు మనకి. కాబట్టి ఈ మాటలనేసరికి కొంచెం ఏమొస్తుంది? బాధ, ఇబ్బంది. కాబట్టి ఖచ్చితంగా దేవుని కొరకు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆయన పని చేయడానికి మనల్ని ప్రతిష్ఠించుకున్నాను పరిశుద్ధాత్మ మనతో. కాబట్టి మీరు నన్ను
నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయం 7వ వచనం చదవమా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, మీకు దొరుకును. తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. కాబట్టి దేవుని అడగడం అంటే ఆయన సన్నిధికి రావడమే. దైవజనులు దేవదాసయ్య గారు, జాగ్రత్తగా వినండి, దైవజనులు దేవదాసయ్య గారు సన్నిధి అనేటువంటి స్థలంలోకి వెళ్ళి, అంటే నిష్ట కలిగి ఇంకా దేవుడికి మహిమకరంగా నేను మారాలి, దేవుని యొక్క ఉద్దేశం నేను తెలుసుకోవాలి, దేవుని స్వరం వినాలి, దేవుని చూడాలనేటువంటి ఆసక్తి కలిగి ఉండి ఆయన సన్నిధిలోకి వెళ్ళి కనిపెట్టు గంట అని మోకాలపై ఉంటే దేవుడు మనతో మాట్లాడేవారికి ఉంటారు. చూడండి, అడుగుడి మీకు, అంటే ఆయన సన్నిధిలో వెళ్తేనే, ఆయన సన్నిధిలో మోకాలు మీద ఉండి నిలబడితేనే, కూర్చుంటేనే, ఆయన మాటలు వింటే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక అవసరం ఉంటుంది. నాకు ఏ అవసరం లేదు, అంతా బాగుంది, నన్ను హ్యాపీగా ఉన్నాను, నాకు ఏ ఇబ్బంది లేదు, బాధ లేదు అని అన్నవారు ఉన్నారని చెప్పండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంటుంది. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్య జనులారా నా ఎద్దుకు రండి. మన మధ్యలో ఇద్దరు కొత్తగా వచ్చారు జంట, జాగ్రత్తగా వినండి మాట. ఎవరిని ఎక్కువ చేసి చెప్పాలని, ఎవరిని తక్కువ చేసి చెప్పాలని నా ఉద్దేశం కాదు, కానీ సందర్భానుసారంగా మనం కొన్ని విషయాలు మీకు తెలియజేస్తే అది అర్థమవుతుంది. జరిగిందానే చెప్తాను, జరిగిందానే ఏం నేను చెప్పను. నేను వీళ్ళిద్దరూ రైమత్నానికి వచ్చారు అక్కడ సంస్కారానికి. అయితే ఎప్పుడు వచ్చారంటే కరెక్ట్గా సంస్కారం తీసుకున్న టైంలో అప్పుడు వచ్చారు. అంటే సరిగా టైం అర్థం కాకుండా కొద్దిగా దూరం నుంచి, నేను అనుకుంటా 10-15 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఏకీభవించారు, సంస్కారానికి వచ్చారు కాబట్టి సంస్కారం చేసుకున్నారు. తర్వాత కిందికి వచ్చేసారు. అప్పుడు నిఖిల్ అంటాడు, డాడీ వాళ్ళు అక్కడికి వస్తానని అంటున్నారని చెప్పేసి. అదేంట్రా, ఇక్కడికి వచ్చారు కదా, అక్కడికి ఎందుకు వస్తున్నారంటే, లేదు ఇక్కడ ఆలస్యంగా వచ్చాము, అక్కడ పరిపూర్ణంగా మేము అక్కడ పాలు పంచుకోవాలని అక్కడికి రావాలని ఇక్కడ తెలియక కొన్ని కారణాలు బట్టి ఆలస్యం అయిపోయింది. మళ్ళీ నేను అక్కడికి రావాలంటే నాకు మొహమాట అనిపించింది కొద్దిగా. నేను అనుకున్నాను వస్తాను లేదా, ఊరికే నిఖిల్ అంటున్నాడేమో అని బలవంతం పెడుతున్నాడేమో, రమ్మని చెప్పేశాను. కానీ వారి ఆలోచన ఏమిటంటే ఇక్కడ పరిపూర్ణంగా దేవుళ్ళు ఆరాధించాలనేటువంటి ఒక ఆలోచన కలిగి తిరిగి ఇక్కడికి వచ్చారు. ఆ రావడమే ఏంటంటే దేవుడి ఉద్దేశం ఏమిటంటే ఖచ్చితంగా దేవుడు మన అవసరం ఏమిటి, మన అక్రత ఏంటి, మన నోటితో చెప్పాల్సిన పని లేదు. అంటే దేవుడి దగ్గరికి వస్తే మన ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలి. అందుకొరకే దైవజనులు దేవదాసయ్య గారు ప్రార్థన చేయవలసిన పని లేదు, మౌనంగా ఉంటే కూర్చోవాలి అంతే. ఆయన ఏం చెప్తాడో వినాలి. ఖచ్చితంగా దేవుడు మాట, ఆయన హృదయ అంతరంగం పెరిగినటువంటి దేవుడు. మన అవసరం ఏంటి ఆయన తెలియదు అంటారా, మన అక్రత ఏంటి ఆయన తెలియదు అంటారా? ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఆయన దగ్గరికి రావడమే దేవుణ్ణి, ఆయన మన అవసరం ఏంటో ఆయన ఇచ్చేటువంటి వారికి ఉంటారు. కాబట్టి వెతుకుడి మీకు దొరుకును. ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎక్కడుంది అనేటువంటి దేవుని సహవాసానికి వెళ్ళాలి. దేవుని యొక్క ఉద్దేశం నా పట్లే ఉంది, దేవుని యొక్క చిత్తం నా పట్లే ఉంది, దేవుని యొక్క ప్రణాళిక నా పట్లే ఉంది. అయితే ఈ మాట మాత్రం బాగానే వస్తుంది మీకు, కానీ మేము మాత్రం అలాగే ఉంటాం. ఏం చేయాలి చాలా ఏమంటారు జోష్గా చెప్తాం, కానీ ఏం చేయాలంటే మనం పని కల్పించుకోవాలి. పని కల్పించుకుంటే ఇక ఆ పని ఇప్పుడు ఇంతవరకు కాదు మనకి. కాబట్టి వెతుకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. తర్వాత హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి.
విశ్వాసము లేకుండా ఆ. దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేటువంటి మరి ఎలా ఉండాలి? అట్టి విశ్వాసము అమరేనారోగికి ఎటి వ్యాధి అయినా ఎగిరిపోదా. అంటే అట్టి విశ్వాసం. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆవిడ అసలు నడవలేదు, లేవలేదు, 10 మందిలో వెళ్ళకూడదు, భయంకరంగా చివరి దశలో ఉంది, ఇక రేపో మాపో చనిపోవచ్చు. అసలు అలాంటి 12 సంవత్సరాల నుంచి ఆవిడ బాధపడుతుంది. కానీ తన ఆలోచన ఏమిటంటే ప్రభు దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను, ప్రభు దగ్గరికి వెళ్తే నేను ప్రభువుని చూస్తే నేను స్వస్థత పొందుకుంటాను అనేటువంటి విశ్వాసంతో ఎంత ప్రయాసైనా, కష్టమైనా, బాధైనా, అవమానమైనా, నిందించిన, దూషించిన, సిగ్గుపరిచిన, ఏం చేసినా తను ఏం చేసిందంట? ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు యొక్క వస్త్రాన్ని చెంగుని ముట్టుకోగానే ఆవిడలో ఉన్నటువంటి బలహీనత ప్రభు తీసుకున్నారు. ఆవిడ కావలసినటువంటి దీవెన, ఆశీర్వాద, బలము, ఆరోగ్యము తను పొందుకుంది. కాబట్టి ఎవరు నన్ను ముట్టారని ప్రభు అడిగారు. కొన్ని 100 మంది ఆయన మీద ఎగబడుతున్నారు, 100 మంది ఉన్నారు అక్కడ, కానీ అందరిలో ఆ విశ్వాసం లేదు. ఆ ఒక్కవాళ్ళు కనబడింది. అందుకొరకే ప్రభు చూసి దేవునిని దీవించిన గాక అని అనలేదు. ప్రభు చూసి నేను స్వస్థపరిచి యెహోవాను నేనే, నీకున్నటువంటి జలుబు పోవును గాక అని అనలేదు. ఏమైపోయింది అక్కడ? ఆవిడ విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆవిడకున్నటువంటి బాధని ప్రభు తీసుకున్నాడు. అంటే ప్రభువులో ఉన్నటువంటి ప్రభావం ఏం చేసింది? ప్రభావం అంటే ఏంటి? దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని కార్యం, దేవుని సహవాసము, దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము ఎందుకుంటుంది అక్కడ? ఎందుకుంటుంది? అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి. ఎక్కడైతే 2 లేక 3 నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కూడుకోవడం వల్ల ఏమవుతుంది? ప్రభు ఇక్కడ ఉండడం వల్ల ప్రభు యొక్క ప్రభావం ఇక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? ప్రభు ప్రభావం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ప్రభావం ఇక్కడ ఉంటే మనలో విశ్వాసంతో ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆ ప్రభావం మనలోనికి వస్తుంది. ఏ ప్రభావము? దేవుని ప్రభావం మనలోనికి వస్తుంది. మనలో ఉన్నటువంటి ఆ కొదువ, కొరత, బాధ, సమస్య, ఇబ్బంది, శోధన, వ్యాధి, కష్టము, దుఃఖము ఏదైనా సరే ఆయనలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఎందుకు వస్తాడు ఇక్కడికి? మనకున్న బాధలన్నీ ఆయన తీసుకోవాలని. అందుకని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఇప్పుడు ఏ ఇబ్బంది లేనప్పుడు శుభ్రంగా ఒక 20, 40, 50 వేలు సంపాదిస్తున్నాను నెలకొసరికి కదమ్మా. సండే లీవ్, ఫెస్టివల్స్ హాలిడే, అప్పుడు ఎలా ఉంటుంది మనది? జాలీగా ఉంటుంది. అన్ని బాధలు ఉన్నాయనుకోండి, ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది? భారంగా ఉంటుంది. రోజు గడవడమే కష్టంగా ఉంటుంది. అవునా కదండి? ప్రతి ఒక్కరికి, ఎవరికైనా సరే. కాబట్టి ఆయన ఏం చేస్తారు? అంటే దేవుని సన్నిధి విషయంలో జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన దగ్గరికి రావడం వల్ల, ఒకసారి ఆ వాక్యం చదవండి మరొకసారి. విశ్వాసము లేకుండా ఎలా రావాలి? విశ్వాసం రావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం. ఎవరైతే విశ్వాసంతో వస్తారో ఎలా రావాలి? ప్రభు ఉన్నాడు ఇక్కడ, ప్రభు ఇక్కడ ఉన్నాడు, ప్రభు సన్నిధి ఉంది, ప్రభు మహిమ ఉంది, ప్రభు కార్యం జరుగుతుంది ఇక్కడ అనే విశ్వాసంతో ఆ స్థలానికి, ఆ సన్నిధికి అక్కడికి వచ్చి కూర్చుంటే చాలు, ప్రభావం వారిలోకి వెళ్ళిపోతుంది. ఎవరైతే విశ్వాసంతో ఉంటారో దేవుని ప్రభావం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వారికి ఉన్న కొద్దుగా ఏదైనా ఉంటే, కొరత ఏదైనా ఉంటే అది దూరం అయిపోతుంది. కాబట్టి దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమంటారు? దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనుకున్నప్పుడు ఎలా ఉండాలి? భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి, విధేయతతో ఉండాలి, వినయం కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి.
శ్రద్ధ కలిగి ఉండాలి, ఆరాధించేటువంటి వారికి ఉండాలి. ఈ లక్షణాలు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆయన వద్దకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మను. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. మరొకటి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చదవండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. అవునా కదా? పేతురుని అడుగుతున్నాడు దేవుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఎస్, నేను ప్రేమిస్తున్నానని. అంటే దేవుణ్ణి చూడండి ఏమంటాడు అక్కడ, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. తర్వాత ఏమొస్తుంది? ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు ఇవన్నీ మనకు కావాలి. అవునా కదమ్మా? కావాల ఐశ్వర్యము, ఘనత, ఇంకేమిటి? స్థిరమైన కలిమి, నీతియు నా యొద్ద ఉన్నవి. మేలివి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. తర్వాత 21వ వచనం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవునికి స్తోత్రం. నన్ను ఏమంటున్నాడు దేవుడు? వచ్చి కష్టపడమంటాడా? ప్రేమించాలి. నీకోసం నేను ప్రాణమైనా పెడతానంటారు, నీకోసం నేను ఏమైనా చేస్తానంటాను. నువ్వు చెప్పు, నేను ఎక్కడ రావా చెప్పు అని అంటాడు. ఇంకేవో పిచ్చి పిచ్చి డైలాగులు లోకల్లో ఏముండదు. కానీ దేవుని ప్రేమిస్తే ఎవడంటే ఇక్కడ, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. వారి నిధులను ఊహించినటువంటి కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు అసలు. కాబట్టి అద్భుత రీతికి ఎప్పటి నుంచో బొల్లారంలో బోరు కావాలి, బోరు కావాలి, బోరు కావాలి, బోరు కావాలి, బోరు కావాలి. మనకేముంటుంది ఇక్కడ? బోరు కొడుతుంది, బోరు కొడుతుంది, బోరు కొడుతుంది, బోరు కొడుతుంది, బోరు కొడుతుంది అని అనుకుంటే నీ నిధి నింపబడదు. అర్థమైందమ్మా? బోరు కొట్టకూడదు. సినిమా హాల్ వెళ్తే బోరు కొడుతుందా? టీవీ ముందు కూర్చుంటే బోరు కొడుతుందా? సెల్ ఫోన్ ముందు ఉంటే బోరు కొడుతుందా? ఇంకెవరన్నా పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటే బోరు కొడుతుందా? మరి దేవుడి ముందుకు వస్తే ఎందుకు బోరు కొడుతుంది? అసలు నీకు కావాల్సిన ప్రతిదీ నీ దగ్గర ఉన్నదంతా కూడా ఆయనది. ఉదయం కానుకల గురించి దశభాగం మాట్లాడినప్పుడు ఆయనదే అంతా. అసలు నువ్వు కూడా నీ సొత్తు కాదు. అర్థమైందా? మనము దేవుడు నిన్ను నన్ను వాళ్ళందరినీ దేవుడే సృష్టించాడు. అవునా కదా? ఏమో అర్థమవుతున్నా లేదా? కుమారి గారు మన్నాత మనల్ని ఎవరు సృష్టించాడమ్మా? ఆయనే తయారు చేసుకున్నా లేదా? ఆయనే బొమ్మలాగా చేసుకొని ఒక ఆకారాన్ని చేసి దానిలో పానం పోసి దానికి జీవం ఇచ్చి ఆత్మను పెట్టి ఇన్ని చేసుకుంది. అత అది నీది అవుతుందా ఆయనది అవుతుందా? నువ్వు బండి కొనుక్కున్నావు, ఆ బండి నాది ఇమ్మంటే అన్నకి ఇమ్మంటే ఇస్తావా? ఇస్తావా? నాది అంటావు. ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించి కొనుక్కున్నావు. మరి దేవుడు నిన్ను సృష్టించాడు, నిన్ను పుట్టించాడు, ఆయన నిన్ను తయారు చేసుకున్నాడు. ఎందుకంటే తర్వాత ఇప్పుడు చెప్తే నీకు బాధ వస్తుంది, జాగ్రత్త వినండి. కాబట్టి అప్పుడు నీవు నీ సొత్తు కాదు. మరొక విషయం ఏమిటంటే మనం యేసుక్రీస్తుని నమ్మనంత వరకు కూడా బాప్తిజం తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఎందుకొరకే నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నావు, యేసుక్రీస్తు పాస్ అయిపోతున్నావు పరీక్షలు రాయకుండా, ఓకే, నీకు అన్నీ జరుగుతున్నాయి. కానీ నీకు లక్ష్యం లేనంత వరకు నువ్వు యేసుక్రీస్తు బిడ్డవి కాదు. అవునా కదా? అంటే అప్పుడు ఎవరు బిడ్డలు అవుతాం మనము? మనకు అన్నీ తెలుసు, చూసావా? తక్కువ చెప్పాడు పిల్లోడు. కాబట్టి అర్థం చేసుకోవాలి. పిల్లల్ని మనం ఒక వయసు వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే దేవుడికి అప్పగించాలి. సరే,
పెళ్ళికి కూడా ఒక వయసు అంటారు కదమ్మా. 18 సంవత్సరాల అమ్మాయిని 21 సంవత్సరాల అబ్బాయి అని ఒక రూల్స్ పెట్టారు, ఒక నియమం పెట్టారు. దాని తర్వాత అంతకు ముందు అంటే ముల్లారులో మనొకటి ఇదే తతంగం జరిగింది. పాస్టర్ గారి దగ్గర ఒక ఆయన సంఘస్థులు వచ్చి, పాస్టర్ గారని మా అమ్మాయికి పెళ్లి చేయాలని తప్పకుండా చెప్పి అప్పుడు అడిగారు. పాస్టర్ ఎందుకు సంఘస్థులు కాబట్టి మీ అమ్మాయికి అప్పుడు ఆ పెళ్ళ ఏంటి చెప్పలేదు. ఆ అమ్మాయికి 12 సంవత్సరాలు 12 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేయమని చెప్తే పాస్టర్ గారు ఎలా ఒప్పుకుంటారు? పాస్టర్ గారు నేను చేయనంటే చేయను. ఎందుకు చేయవను? నేను చేస్తే నేను జైలు పోతాను. అదే పాస్టర్ గారు అంటే లేదు నువ్వు చేయాల్సిందే అంటాడు. ఇంకా నేను చేయనంటే చేయనండి. అయితే నీ సంఘం కాదు అని చెప్పేసి వదిలేసేది. అర్థమైందండి? అంటే ప్రతిదానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. చెప్పే మాట ఏమిటంటే అయ్యా, కాబట్టి ఒక వయసు వచ్చిందంటే 15-13 సంవత్సరాలు వచ్చిందంటే ఖచ్చితంగా ఈ యవనస్తులను ఏం చేయాలంటే దేవుడికి అప్పగించారు. వాళ్ళు తెలివైన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కష్టపడేవారు ఉండొచ్చు, వాళ్ళు సంపాదించేవారు ఉండొచ్చు, వాళ్ళు బాగా చదువుతుండే వాళ్ళు వచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే దేవుడికి అప్పగించాలి. అప్పుడు దేవుడు కాపుదల వాళ్ళు ఉంటారు, దేవుని బిడ్డలుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి యవనస్తులు కూడా ఏం చేయాలంటే ఇంకా లోకల్లో ఉండకూడదు, నేను లోకరీతిగా ఉండకూడదు, దేవుడికి అవమానకరంగా ఉండకూడదు అని ఏం చేయాలంటే ఒక సమయం వచ్చిందంటే వారు తీర్మానం చేసుకుని వెంటనే రక్షణ తీసుకోవడానికి ప్రయత్నించారు ఖచ్చితంగా. లేకుంటే ఏమవుతుందంటే వయసు పెరిగినా కొద్ది వాళ్ళ విచ్చలవిడితనము దేవుడికి ఆయాసకరంగా, అవమానకరంగా, వ్యతిరేకంగా తయారైపోయే తర్వాత భయంకర స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ రోజులో మనకి లోకాన్ని బట్టి గమనిస్తే మనకు అది అర్థం కాదు. కానీ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది, వారి నిత్యరాజ్యానికి వారసులుగా చేయాలంటే వారిని ఏం చేయాలంటే దేవుడికి అప్పగించుకోవాలి. నీవు నీ సొత్తు కాదు, ఎందుకంటే ఆయన మనల్ని తన రక్తాన్ని, తన ప్రాణాన్ని వెలగా చెల్లించి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి ఆ రీతిగా నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రేమించే వారి పరిస్థితే వేరుగా ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించేవారంటే దేవుడి కొరకు ఎక్కువగా సమర్పణ కలిగి పని చేయాలి, ప్రార్థన చేయాలి, సావాసంలో ఉండాలి, వాక్యాన్ని బాగా ఎక్కువగా చదవాలి. ఇది ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందమ్మా? దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఎలా ఉంటారు? ఎక్కువగా దేవుడితో సావాసం చేయాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలి, దేవుడికి మహిమకరంగా ఉండాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, అన్ని విధాలుగా దేవుణ్ణి ఘనపరిచేవాడిగా తయారు కావాలి. ఇది ప్రేమించే వారికి ఉండవలసిన లక్షణాలు. కాబట్టి అప్పుడేం చేస్తారు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములో ప్రథమమైన దాన్ని యెహోవా నన్ను కలగజేసాడు. చివరికి ఒక మాట చదువుకొని మనం ముందుకు అపోస్తుల కార్యము 17వ అధ్యాయము. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26-27 వచనం. మరియు యావత్ భూమి మీద 17వ అధ్యాయం 26 వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనకి దగ్గరగా ఉండాలని, మనల్ని ఆస్తికర్తలుగా మార్చాలని, ఉన్నతమైన ఆశీర్వాదానికి కర్తలుగా మనల్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన చిత్తం. ఒక్కసారి కొద్దిగా ముందుకు వస్తారు, చదువుతాం ఒకసారి వాక్యాన్ని. వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు మనం కదులుతున్నాము, తిరుగుతున్నాము,
తింటున్నాము, ఉంటున్నాము. కరోనా ఇంత భయంకరంగా లోకంలో ఉన్నా కూడా ఈరోజు మనల్ని అంటుకోకుండా, మన దరిదాపులో రాకుండా అది దూరంగా వెళ్ళిపోయిందంటే దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపని బట్టి. కాబట్టి ప్రత్యేకంగా మరి ఇంకా ఎవరైతే రక్షణ పొందుకోకుండా మరి యవనస్తులుగా 15 సంవత్సరాలు నిండినటువంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ముందు ఏం చేయాలి? దేవుడికి అప్పగించుకోవాలి, దేవునికి సమర్పించుకోవాలి. నిఖిల్ జీవితంలో మరి వాక్యం వింటుండేవాడు ఒకరోజు, డాడీ నేను బాప్టిజం తీసుకుంటాను అన్నాడు. అనగానే ఏదో చిన్నోడు కదా ఊరికే ఆడుతూ పాడుతూ అంటున్నాడని చెప్పేసి పట్టించుకోలేదు. ఇలా వాక్యంగా చెప్తున్నా ఉన్నాను, అక్కడి నుంచి పిలుస్తున్నాడు వెనక నుంచి, డాడీ గుర్తు చేస్తున్నాడు అంటే తను తాను దేవుడికి అప్పగించుకోవాలి, పాపంలో పడకుండా ఉండాలి, సాతాను చెరలోకి వెళ్ళకూడదు, దేవుడికి ఆయాసకరంగా తయారకూడదు. ఆ రోజే ఎందుకు అతనికి ప్రేరేపణ కలిగి తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఆ రీతిగా దేవునికి అప్పగించుకున్నటువంటి వారిగా, దేవునికి సమర్పించుకున్నటువంటి వారిగా మనం ఉండాలని విన్న మాటలు ఎవరైతే రాసుకున్నారో వాక్యాలను ఇంటికి వెళ్ళి మరొకసారి చదివితే కనుక దాని ఉద్దేశం ఏముంది? మిమ్మల్ని ఆస్తికర్తలుగా నేను నిలబెడతాను, మిమ్మల్ని ఆశీర్వాదానికి కర్తలుగా నేను నిలబెడతానండి మాట. కాబట్టి ఆ రీతిగా మన విశ్వాస జీవితాన్ని సరి చేసుకుంటూ దేవుడికి మహిమకరమైనటువంటి భాగ్యం దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల యుగములకు అక్షయుడును అద్వితీయ సత్యనాథుడైనటువంటి యేసు ప్రభువా, ఎంతైనా నమ్మదగిన దేవుడివి, నీ మహాకృప, మీ కనికరము, మీ దయ, మీ వాస్తవికను బట్టే ప్రభువా ఇట్టి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఒక పూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉన్నాడేమో అని మీరు తెలుసుకున్నట్టు నిజమే తల్లి. మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి ప్రభువా. ఇక విశ్రాంతి దినాన్ని, ఎందుకంటే 6 రోజులు మీరు కష్టపడండి లోకంలో, అయితే 7వ రోజు నా సన్నిధిలో ఉండండి, నా సహవాసంలో ఉండండి, మీకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని నా నుంచి తీసుకుని వెళ్ళండి అనే మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. విన్న మాటలు విడిచిపెట్టకుండా మా హృదయ అంతరంగంలో భద్రపరుచుకొని తండ్రి, వాక్యానుసారమైనటువంటి జీవితాలు మేమందరం కూడా జీవించేటువంటి కృపాభాగ్యం నాకును మాకును మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.